హలో ఎవ్రీవన్, స్టార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది ముందే చెప్తున్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో స్కిప్ చేయొద్దు. సార్టింగ్స్లో నీకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ రాబోతుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 179, లార్జెస్ట్ నెంబర్. సో సింపుల్గా గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ నమ్స్. సో మనకి బేసిక్గా ఒక అరే ఇస్తాడు, అది నాన్ నెగటివ్ ఇంటీజర్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ లైక్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. Arrange them such that they form largest number and return it. So since the result may very large, so you need to return in terms of string format anamata. Straight away, like very easy. పేరుకే మీడియం మళ్ళీ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా మాత్రం చూడు, లైక్ స్కిప్ చేయకుండా చూడు. సో ఒకసారి ఒక టెస్ట్ కేసు చూద్దాము. ఫస్ట్ అంతా 10 or 2 అని ఇచ్చాడు. సో ఇక్కడ బేసిక్గా వాడికి ఏం కావాలి, అరేంజ్ సచ్ వే. సో అరేంజ్ చేసిన తర్వాత లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్ని ఫిక్స్ చేయాలి. అంటే ఇక్కడ చూడు, ఇప్పుడు ఈ రెండింటిని ఎలా అరేంజ్ చేస్తే సచ్ దట్ నాకు లార్జ్ నెంబర్ వస్తుంది. సపోజ్ 10 పక్కన 2 పెడితే 1 or 2, అదే 2 పక్కన 10 పెడితే 210. ఈ రెండింటి లేదు పెద్దది 210. సో ఆ 210ని రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ ద సేమ్ వే నెక్స్ట్ ఇది మనం చూద్దాము, ఇంకో టెస్ట్ కేస్. సో ఇది వచ్చేసి 3, 30, 34, 5 అండ్ దెన్ 9. సో ఇప్పుడు వీటిల్లో ఆబ్వియస్గా మన బ్రెయిన్ చెప్పేది ఏంటి, సి అండ్ లార్జెస్ట్ నెంబర్ అరేంజ్ చేసి సచేదట్ అన్నానని సింపుల్గా నువ్వు అరే ఫస్ట్ లైక్ ఇది తీసుకో, దాని తర్వాత 5 హైయెస్ట్ ఉంది అది తీసుకో, దాని తర్వాత ఇక్కడ 34లో 4 కనబడుతుంది 4 తీసుకో, దాని తర్వాత ఇక్కడ 3 కనబడుతుంది 3 times 3 తీసుకో, అండ్ దెన్ 0 తీసుకో. సో ఇట్లా 9, 5, 4, 333, 0 ఇలా కాదు. ఇఫ్ యూఆర్ పికింగ్ ఎనీ నెంబర్, యూ నీడ్ టు పిక్ దట్ ఎంటైర్ నెంబర్, అంతేగాని బ్రేక్ చేసి సబ్ డివిజన్స్గా కాదు, సబ్ డిజిట్స్గా కాదు. అలా అయితే అసలు ఈ క్వశ్చన్ మీడియం ట్యాగ్ ఎందుకు చెప్పు. సింపుల్గా దాన్ని ఫ్రీక్వెన్సీ వేసేసి రైట్ నుండి లెఫ్ట్, లైక్ పెద్ద నుండి చిన్న కావాలి కాబట్టి వాట్ ఎవర్ ద డిజిట్ 10, 9 నుండి 0 దాకా ఫెచ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. సో అది అసలు ఈజీ క్వశ్చన్లో పడిపోయింది. సో కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అలా కాదు, పిక్ చేసుకుంటే ప్రతిదీ పిక్ చేసుకోవాలి సచ్ దట్ యూ నీడ్ టు మేక్ అ బిగ్ నెంబర్. సో సింపుల్గా ఇక్కడ చూడు, ఫస్ట్ 9 తీసుకొని దాని తర్వాత ఉన్న వాటిలో పెద్దగా కనబడుతుంది 5. దో 34 ఉన్నా కానీ మనకి లైక్ పెద్దగా అరేంజ్ చేసేటట్టు కనబడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడు, 34 తీసుకోవాలా, 3 తీసుకోవాలా, 30 తీసుకోవాలా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ సపోజ్ 3 తీసుకుంటే ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ ఈ రెండిట్లో ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు 34 రావాలి అండ్ దెన్ 30 రావాలి. బట్ ఇప్పుడు అదే ఇక్కడ 34 ఫస్ట్ తీసుకుంటే 9534 అండ్ దెన్ 3 తీసుకుంటే అండ్ దెన్ 30. సి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది, ఇదే కదా. సో ఆబ్వియస్గా మనము అలా పెద్దదైన దాన్ని రిటర్న్ చేసి 9534, 3 అండ్ దెన్ 30. ఓకే, సో దీని బేసిస్ మీద మనము అసలు ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి అనేది ఆలోచిద్దాము. అగైన్ కోర్ ఇంట్యూషన్ ఏమై ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్తుంది, దో అంటే ఒక నెంబర్ ఇట్లా 9 ఉంది, ఇంకోటి వచ్చేసి 3, 3, 3 లైక్ మేబీ 3, 4, 5, 6, 7 ఇలా ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కానీ సి సింపుల్గా ఇక్కడ మేబీ ఐ కెన్ పిక్ 8, 5, 4 అండ్ దెన్ 7 అండ్ దెన్ 6 ఐ కెన్ పిక్. సో ఇప్పుడు ఇక్కడ చూడు, దో పేరుకి ఇది పెద్దదైనా కానీ వెన్ ఎవర్ యూ మేకింగ్ లైక్ న్యూ లైక్ కొత్తగా మేక్ చేసే నెంబర్తో పోలిస్తే, అంటే మనకి ఏదైతే రిజల్ట్ కావాలో పెద్ద నెంబర్గా ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉందో అలా మేక్ చేసేటట్టుంటే ఇంత పెద్ద నెంబర్ ఉన్నా ఈ ఫస్ట్ వచ్చేదే కదా, దీని కన్నా పెద్దగా ఉంది కాబట్టి నేను ఆబ్వియస్గా ఇది పిక్ చేసుకుంటా, దాని తర్వాత దీన్ని ఇది పిక్ చేసుకుంటా, అవునా కాదా, అంతేనా. అంతేగాని బ్లైండ్గా ఇది పెద్దగా ఉంది కాబట్టి సో నేను 8, 5, 7, 6, 3 అనేది దాని పక్కన 9ని కూడా అపెండ్ చేసేస్తాను అని ఇది రిటర్న్ అవ్వవు కదా, అంతే కదా. అంటే కోర్ పాయింట్లోకి వెళ్తే సపోజ్ ఇక్కడ నాకు 2 నెంబర్స్ ఉన్నాయి, ఒకటి 5, 9 ఉంది అనుకుందాం, ఈ రెండే ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నీకు వచ్చే పాసిబిలిటీ ఆన్సర్స్ ఏంటి, 2. ఒకటి 59 అనేది రిటర్న్ చేయడము, ఇంకోటి 95 అని రిటర్న్ చేయడం, అవునా. ఈ రెండింటిలో ఏది పెద్దది, 95 కాబట్టి 95 రిజల్ట్ మనం రిటర్న్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ థింగ్ కానీ అర్థమైతే ఈ క్వశ్చన్ అయిపోయినట్టే, ఇంతకు మించి ఈ క్వశ్చన్లు ఏం లేదు. అదేంటి
ఇట్లా ఇచ్చేసాడు, లార్జెస్ట్ నెంబర్ అంటున్నాడు, నువ్వేమన్నా 2 నెంబర్స్ తీసుకుంటున్నావు, దాని బేసిస్ మీద మరి ఇప్పుడు 95 అన్నావు, ఓకే, రేపు పొద్దున్న 34 వస్తే ఇప్పుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తావు, ఇందాక నువ్వు చెప్పింది 2 డిజిట్సే కదా అని అంటే దాన్నే n డిజిట్స్ కున్నప్పుడు కూడా అప్లై చేసేద్దాము. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో దాన్ని n డిజిట్స్ కూడా అప్లై చేద్దాం. అదెలా అప్లై చేస్తావు? సపోజ్ ఇక్కడ ఇలా ఉంటే, సపోజ్ ఇక్కడ 394 ఇక్కడ 30 ఉంటే ఇక్కడ ఫస్ట్ అన్నిట్లో నేను ఫస్ట్ ఇక్కడ 9 ఇక్కడ 34 ఇక్కడ 30 ఉంటే అంటే జనరల్గా క్వశ్చన్ చదవంగానే మనకు వచ్చే ఇంట్యూషన్ బేస్డ్ మీద చూద్దాము అంటే ఏమై ఉండొచ్చు ఇంకో రకంగా కూడా. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ 9 చూస్తా, అన్నిట్లో ఫస్ట్ డిజిట్ చూస్తాను, ఏ డిజిట్ పెద్దదైతే అది ఆ డిజిట్ని అటాచ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఫర్దర్గా మళ్ళా చూస్తాను, అయిపోయిందని సంహౌ నేను తీసేస్తాను, డైనమిక్ లిస్ట్ వాడి దాన్ని తీసేస్తాను, ఎలాగో నేను చేస్తాను. దాని తర్వాత ఇట్లా 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత నేను నెక్స్ట్ బిగ్గర్ థింగ్ చూస్తాను, ఇక్కడ ఈ 40 ఉంది కాబట్టి ఇక్కడ 34 యాడ్ చేస్తాను, నెక్స్ట్ ఇలా 30 యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అలా పెద్దగా ఉంటే నేను సేమ్ అంతే అన్నిట్లో 0 0 0 0 ఇండెక్స్ చెక్ చేసి ఏది పెద్దదైతే ఆ పెద్దది యాడ్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ 1 ఇండెక్స్ యాడ్ చేస్తాను, నెక్స్ట్ 2 ఇండెక్స్ ఈక్వల్ అయితే అట్లా 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 అఫ్కోర్స్ చెయ్యి. కానీ నిజంగా అంత చేయాలా? అక్కర్లా. ఎందుకు? అరే సింపుల్గా ఇంత టఫ్గా ఆలోచించే బదులు దీనికి మనము ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్ని అప్లై చేస్తే అయిపోద్దా లేదా? అఫ్కోర్స్ అయిపోద్ది. అదేంటి ఎలా అని అంటే సింపుల్గా చెప్తున్నా చూడు. ఇప్పటిదాకా మనం ఏదైతే సార్టింగ్ ప్లేలిస్ట్లో చెప్పుకున్నామో అవి నార్మల్గా ఇచ్చిన నెంబర్ని డైరెక్ట్గా ఇక్కడ 10 to అయితే 210 అనేది అప్లై చేసేలాగా. కానీ ఇది ఎలా ఉంది? కస్టమైజ్డ్గా ఉంది. సో అదే కస్టమ్ బేస్డ్ మీద మనం సార్టింగ్ అల్గోరిథం అప్లై చేసేద్దాం. అంటే అదే కస్టమైజ్డ్గా ఉన్న డేటాబేసెస్ మీద మనకు తెలిసిన సార్టింగ్ అల్గోరిథం అప్లై చేసేద్దాము. అర్థం కాల, చెప్తా విను, క్లియర్గా విను. ఈ పాయింట్గా నీకు అర్థమైతే నీ హోల్ సార్టింగ్ అప్రోచెస్, నీ లైక్ ఏదైతే కస్టమైజ్డ్ అనే పర్స్పెక్టివ్లో సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయో, ఈ క్వశ్చనే కాదు ఏ క్వశ్చన్ అయినా హోల్ ప్రాసెస్ అయిపోయినట్టే, హోల్ కాన్సెప్ట్ అయిపోయినట్టే. మార్కెట్లో మనకున్న సార్టింగ్ అల్గోరిథమ్స్ ఏంటి? సెలక్షన్, బబుల్, ఇన్సర్షన్ సార్ట్, మేబీ మనం చెప్పుకున్న ప్లేలిస్ట్లో, నేను చేసిన ప్లేలిస్ట్లో, అండ్ ఫ్యూచర్లో మనం మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ ఇవన్నీ చెప్పుకోబోతున్నాం. బట్ మనం ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేసిన ఈ మూడేనా? ఈ మూడింటి యొక్క మేజర్ గోల్ ఏంటి? డేటాని అయితే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టడం. ఎలా పెడుతున్నాము? సపోజ్ 2 things తీసుకుందాము. క్లియర్గా విను. ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది నా గోల్ కాదు, నీకు జనరలైజ్డ్గా అసలు మెయిన్ థీమ్ అని చెప్పడమే నా గోల్. ఈ ప్రాబ్లం కాకపోతే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను అర్థమైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ 100 ఉంటే 100 చేసేస్తావు. నాకు అది కావాలి నీ నుంచి, అంతేగాని లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 179 సాల్వ్ చేయడం కాదు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ఏదో ఒక సార్టింగ్ అల్గోరిథంని వాడుతున్నాం అనుకుందాము. సో టు బి లైక్ ఈజీగా అర్థం అవడానికి సెలక్షన్ సార్ట్ అనుకుందాం మనం. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాము, లేదా సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, లైక్ వాట్ ఎవర్ అంటే నేను ఒక జనరలైజ్డ్గా ఫిక్స్ చేసి నీకు చెప్పట్లేదు. సో సింపుల్గా 2 అంటే ఏంటి? సార్టింగ్లో మెయిన్ థీమ్ ఏంటి? సమ్హౌ అంటే సెలక్షన్ సార్ట్ బేసిస్ మీదకి వెళ్తే ఒక పర్టిక్యులర్ డేటా అంటే మినిమంగా ఉన్న డేటా ఎక్కడన్నా దొరికితే ఆ డేటాని ఫస్ట్లో స్వాప్ చేయి. అవునా? అంటే బేసిక్గా సార్టింగ్ అంటే స్వాపింగ్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? ప్రతిదీ ఇన్ ప్లేస్లో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆబ్వియస్గా స్వాప్ చేయాలి కాబట్టి. అంటే ఎప్పుడు స్వాప్ చేస్తున్నావు? ఆ సార్టింగ్ అల్గోరిథం బేసిస్ మీద. సపోజ్ ఇక్కడ బబుల్ సార్ట్ తీసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ పక్కన ఉన్న నంబర్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే అంటే కంపారిజన్ చేసిన తర్వాత ఏ గ్రేటర్ అని తెలిస్తే ఐ నీడ్ టు స్వాప్ దెమ్. అవునా? అంటే ఇక్కడ ఏం చేయాలి? 2ని కాస్త 10లో 10ని కాస్త 2లో పెడుతున్నావు. అదే సెలక్షన్ సార్ట్ అయితే మొత్తం మీద మినిమంని పిక్ చేసుకొని ఫస్ట్ దాంతో లాస్ట్ దాంతో స్వాప్, లైక్ ఎక్కడైతే మినిమం దొరికిందో ఆ వాల్యూని ఈ ఇనిషియల్ ప్లేసెస్తో స్వాప్ చేస్తున్నావు, నెక్స్ట్ మూవ్ చేస్తున్నావు. అదే కదా ఇన్సర్షన్ సార్ట్ అంటే పక్కనే స్వాప్ చేస్తున్నావు. బట్ కోర్ పాయింట్ ఏంటి? స్వాప్ చేస్తున్నావు కానీ దానికి ఒక కండిషన్ ఉంటుంది. అవునా కాదా?
ఈ మూడిట్లో దేనికన్నా దాని బేసిస్ మీద అంటే బబుల్ సార్ట్ అయితే ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్వాప్ చేస్తున్నా, సెలక్షన్ సార్ట్ అయితే అప్పటిదాకా మినిమంని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్వాప్ చేస్తున్నా, ఇన్సర్షన్ సార్ట్ అయితే పక్క పక్కనున్న బేసిస్ మీద సార్ట్ చేస్తున్నా. ఒక కండిషన్ ఉంటుందా అంటే సార్టింగ్ చెయ్యడానికి నాకంటూ ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ ఏంటి? అయితే సెలెక్టింగ్ మినిమం కానీ లేదా పక్క పక్కన దానికి కానీ లేదా బబుల్ సార్ట్లు అయితే పక్క పక్కన ఉన్నదాన్ని సెట్ చేయడం. ఇక్కడ ఏదైతే కండిషన్ రాసావో అది న్యాచురల్గా జరిగే సార్టింగ్ ప్రాసెస్ కోసం రాసావు కాబట్టి అది జనరలైజ్డ్గా చెప్పుకున్నాము. అంటే మరి ఈ పర్టికులర్ క్వశ్చన్కి నాకేం కావాలి? నా సార్టింగ్ టెక్నిక్ కస్టమైజ్డ్గా ఉంది, అవునా లేదా? ఆ కస్టమైజ్డ్ ఏంది? బబుల్ సార్ట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకోవాల్సి వస్తే ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్వాప్ చేయి, ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్వాప్ చేయి. మరి ఈ పర్టికులర్ లార్జెస్ట్ సమ్కి ఏముంది? 2 నెంబర్స్ తీసుకున్న తర్వాత క్లియర్గా విను. 2 నెంబర్స్ తీసుకున్న తర్వాత నాకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఐదర్ ఇది ఏబి అనుకుంటే ఏ పక్కన బిని అపెండ్ చేయడం, బి పక్కన ఏని అపెండ్ చేయడం. ఈ 2 పాసిబిలిటీస్ తప్ప ఏమన్నా ఉన్నాయా? లేవు. అంటే ఐదర్ ఇక్కడ 1 or 2 రావడం లేదా ఇక్కడ 210 రావడం. ఈ రెండిట్లో ఏది గ్రేటర్ అని తెలిస్తే ఆ గ్రేటర్ బేసిస్ మీద నేను ఇక్కడ ఆ గ్రేటర్ బేసిస్ మీద స్వాప్ చెయ్యాలా లేదా అని కోడ్ రాయగలిగితే ఈ పర్టికులర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనే లేదా? అయిపోయినట్టే. సి డిఫరెంట్ అంటే ఏదైతే నువ్వు కస్టమైజ్డ్ అనుకుంటున్నావో ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ స్వాప్ చేయడం. బట్ ఎలాగ స్వాప్ చేస్తున్నావు? జనరలైజ్డ్గా వెళ్ళే థింగ్ అయితే ఏ గ్రేటర్ దాన్ బితోనో లేకపోతే ఫైండింగ్ ద మినిమంని సెలెక్ట్ చేసుకున్న బేసిస్ మీద చేస్తున్నావు లేదా ఇన్సర్షన్. బట్ ఇక్కడ స్వాప్ చేస్తా, బట్ ఎప్పుడు? ఈ రెండిట్లో ఏది గ్రేటర్ అని తెలిసిన దాని బేసిస్ మీద నా ఈ ఒరిజినల్ డేటాని స్వాప్ చేస్తాను. అర్థం కాల? ఒక్కసారి ఇప్పుడు ఇదే పర్టికులర్ దాన్ని మనము క్లియర్గా ఒక టెస్ట్ కేసుతో చూద్దాము. ఇప్పుడు సింపుల్గా ఏదైతే ఈ టెస్ట్ కేసు ఉందో దీన్ని ఆబ్వియస్గా మనం బోర్డులో తెచ్చేసుకుందాము. అండ్ ఇప్పుడు నా ప్రాపర్గా చూడు, ఒక ఇన్స్టెన్స్ చూడగానే నీకు అర్థమైపోయింది. అంటే ఇక్కడ 3, 30, 34, 5 and then 9 ఇదేనా నాకు? ఇప్పుడు బబుల్ సార్ట్ కానీ ఇన్సర్షన్ సార్ట్ కానీ ఏ సార్ట్ టెక్నిక్ అయినా కానీ నువ్వు మార్చేటప్పుడు సపోజ్ ఇది మనం లైక్ బబుల్ సార్ట్ అనుకుందాం, పక్కనే చూసి ఎవ్రీ టైం మ్యాక్సిమంని పెట్టేది నా కాన్సెప్ట్, అవునా? అలా ఒక ఇటరేషన్ అంటే ప్రతిసారి నేను చూస్తున్న ఈ 2 నెక్స్ట్ ఆ 2 అలా చూస్తున్నావా? 100 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 100 ఒకేసారి ఎలా సార్ట్ చేసేసేయాలని చూస్తున్నావు? చేయట్లేదుగా. ఎవ్రీ పాస్ ఆఫ్ బబుల్ సార్ట్కి హైయెస్ట్గా ఉన్న డేటా ఈ లాస్ట్గా ప్లేస్ అవుతుంది. అండ్ అలా ఎన్ని ఇటరేషన్స్ చేస్తావు? n నెంబర్స్ ఉంటే అన్ని ఇటరేషన్స్. స్ట్రిక్ట్గా చెప్పుకోవాలంటే n-, అంతేనా? అరే అదే ఇక్కడ చేస్తాను. సింపుల్గా నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాయబోతున్నా. ఆ ఫంక్షన్లో ఏం చేస్తాను అంటే 2 నెంబర్స్ నాకు ఇస్తే అంటే a, b నాకు వస్తే అది ఏబి బిఏ ఈ 2 పాసిబిలిటీస్ కింద పెట్టి ఇఫ్ ఇన్ కేస్ ఏబి కానీ లైక్ ఈ ఏబిని స్వాప్ చేయాలంటే అంటే ఇక్కడ చూడు ఏబి ఇలా ఇస్తే సింపుల్గా ఇక్కడ ఈ ఫంక్షన్లో నేనేం రాస్తాను అంటే 2 పాసిబిలిటీస్ని మేక్ చేస్తా. ఐదర్ 3 లైక్ ఇక్కడ ఏబిని సింపుల్గా ఏబిని బిఏని. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ 3, 30ని అండ్ ఇక్కడ ఫస్ట్ బితో అపెండ్ చేస్తే 33 వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇలా చేసిన తర్వాత ఏబి కానీ గ్రేటర్ అని తెలిస్తే నేను ఇప్పుడు దీన్ని స్వాప్ చేయాలా? అక్కర్లా. ఎందుకు? ఒరిజినల్ డేటాలో అలా ఉంది. 3 కన్ఫ్యూజ్ అవుతున్నాయి, పక్కన పెట్టేద్దాం. 9, 5 తీసుకుందాం. ఇదే ఇప్పుడు ఏబి బిఏ పెడదాము అని ఇప్పుడు చూడు, ఇది 95 వస్తుంది, ఇది 59 వస్తుంది, ఇది 95 వస్తుంది, ఇది 55 వస్తుంది. ఏబి కింద అపెండ్ చేస్తుంటే
95 కన్నా 95 గ్రేటర్ అనేది కాబట్టి ఈ ఒరిజినల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మార్చక్కర్లే. ఎందుకు? సపోజ్ ఇలానే 2 ఉందంటే మార్చక్కర్లేదని చెప్తా. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్వాప్. ఎండ్ ఆఫ్ ద డే నా కోడ్ అయిపోయిన తర్వాత ఏదైతే అరే ఉందో దాన్ని స్ట్రింగ్స్ కింద మార్చేస్తా. సి 9,5 అయిపోయిందా లేదా? అర్థం కాల. 5,9 తీసుకుందాం. ఇప్పుడు ఏ ఏంటి 5, బి ఏంటి ఇది. సో 2 పాసిబిలిటీస్ అయ్యి ఏబి బిఏ. నా ఏబి ఎంత 59, నా బిఏ ఎంత 95. ఇప్పుడు నేను ఏబి గ్రేటరా కాదు కాబట్టి స్వాప్ చేయని చెప్తా. 1 ఇక్కడ నుండి స్వాప్ చేయని చెప్పిన తర్వాతే ఐఎమ్ గోయింగ్ టు స్వాప్ దిస్ వన్. ఇప్పుడు 95 చెప్తాను. స్వాపింగ్ అనే కాన్సెప్ట్ని ఎలా మార్చానో చూడు. ఇవి అబ్జర్వ్ చేయి. నార్మల్గా ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్వాప్ చేయాలని చెప్తాము. బట్ ఇక్కడ ఈ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అనే కండిషన్తో కాదు, ఇక్కడ ఏదైతే ఫంక్షన్ రాయిపోతున్నానో దాంట్లో నుండి ట్రూ రిటర్న్ అయితేనే స్వాప్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు స్వాప్ ఏబి. క్వశ్చన్ అయిపోయినట్టనే లేదా? ఒకసారి ఇప్పటిదాకా చెప్పుకున్నది ఈ టెస్ట్ కేసులో చూద్దాము. సి ఇప్పుడు ఒక పాస్ నేను చెప్తా. లైక్ ఆఫ్ కోర్స్ ఇదే పాస్ని 6 times కాబట్టి ఇది చేద్దాము. క్లియర్గా ఐడియా వచ్చేసేయాలి. సో సింపుల్గా ఇప్పుడు ఏంటి, ఏబి బిఏ ఇలా ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ఏబి గ్రేటర్ దాన్ బిఏ ఉంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్వాప్. సింపుల్గా ఏ గ్రేటర్ దాన్ బి అయితే నేను ఫాల్స్ రిటర్న్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే సింపుల్గా బిఏ గ్రేటర్ అయితే స్వాప్ చేయమని చెప్తాను. సో ఇప్పుడు ఇదేంటి, ఐదర్ 330 లేదా 303. ఇప్పుడు ఇది ఏ గ్రేటరా? ఆఫ్ కోర్స్. సో స్వాప్ చేయదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్వాప్ ఎనీథింగ్. నెక్స్ట్ బబుల్ సార్ట్ కింద వెళ్దాము. సి నెక్స్ట్ ఈ రెండు ఇదంతా వన్స్ స్వాప్ చేయండి. డేటా 3034 అంటే ఇక్కడ వచ్చి 3034 వస్తుంది, ఇక్కడ 3430 వస్తుంది. ఏది గ్రేటర్? బి గ్రేటర్ కాబట్టి స్వాప్ చేయి. సో ఇప్పుడు నా ఫైనలైజ్డ్ ఏరియా ఎలా వస్తుంది, 3 34 35 అండ్ దెన్ 9. ఇందాక ఈ రెండేనే బబుల్ సార్ట్లో. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండేగా అయ్యేది లేదా? అవునా కాదా? నీకు తెలియపోతే ఆల్రెడీ బబుల్ సార్ట్, ఇన్సర్షన్, సెలక్షన్ సార్ట్ క్లియర్గా A to Z అనాలిసిస్తో చెప్పేసి ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేసేయి. అండ్ ఇక్కడ ఇదేమవుతుంది, ఒకటి 305, ఇంకోటి 503. ఏది గ్రేటర్? బిఏ గ్రేటర్. సో స్వాప్ చేయి. ఇది ఇక్కడ వస్తుంది, ఇది 30 వస్తుంది. అవునా కదా? నెక్స్ట్ క్లియర్గా చూడు. 930 పెద్దదా, 309 పెద్దదా? 930 పెద్దది. సో స్వాప్ చేయి. ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. ఈ పర్టికులర్ కేసెస్ బేసిస్ మీద ఫస్ట్ ఇటరేషన్ అయిపోగానే నాకు కావాల్సిన లీస్ట్ వాల్యూ చివరి వచ్చిందా లేదా? అదే ఫైనల్ ఆన్సర్లో కూడా వాడికి కావాల్సినదేనా కదా? సి చివర 30 వచ్చింది. ఇప్పుడు మళ్ళా చేద్దాం. ఇప్పుడు నా అప్డేటెడ్ అయిన ఎర్రర్ ఎంత, 334 5 and then 9 and then 30. అగైన్ ఈసారి బబుల్ సార్ట్ ఇక్కడ దాకే చేస్తాము. ఇప్పుడు క్లియర్గా చూడు. మళ్ళీ ఇనిషియల్గా ఈ రెండిట్లో ఏది పెద్దది, 343 పెద్దదా లేదా 334 పెద్దదా? 343 పెద్దది. దీని తర్వాత ఇది రావాలి అంటే స్వాప్ చేయి. బిఏ గ్రేటర్, బి గ్రేటర్. ఇక్కడ అంటే ఈ బిఏ పర్స్పెక్టివ్లో చెప్తున్నా, అది గ్రేటర్. సో స్వాప్ చేయి. 3 5 9 and then 30. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది, ఆబ్వియస్గా 5 గ్రేటరు. సో 5 3 9 30. నెక్స్ట్ ఈ రెండిట్లో ఆబ్వియస్గా 34 5 9 వస్తుంది, 3 వస్తుంది, 30 వస్తుంది. అయిపోయిందా లేదా? చెక్ చేయి. ఇక్కడ చెక్ చేయి. ఎంత, 3. నెక్స్ట్ ఇప్పుడు క్లియర్గా నాకున్న అప్డేటెడ్ అరే అంత. 34 5 9 3 30. Now I'm not going to move this part. సో సింపుల్గా ఇప్పుడు నేనేం చేయొచ్చు, అరే మళ్ళీ ఈ రెండు చెక్ చేయి. ఏది పెద్దది, 345 పెద్దదా, 534 పెద్దదా? 534 పెద్దది. 5,34 9 అండ్ దెన్ లైక్ ఆబ్వియస్గా స్వాప్ చేయమనే చెప్పింది కాబట్టి. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది పెద్దది, అరే 934 పెద్దది 349 కన్నా. సో సింపుల్గా స్వాప్ చేయి. 34 ఇక్కడ, 3 ఇక్కడ, 30 ఇక్కడ. వన్స్ ఇక్కడ రీచ్ అయిపోయిందా లేదా? మళ్ళీ ఈ రెండిట్లో 9 5 34 అండ్ దెన్ 3 30. ఇదేనా కదా? ఇప్పుడు దీని స్ట్రింగ్స్లో కంపేర్ చేస్తా. ఎంత, 9 5 3 4 3 3 0. ఆన్సర్ అదేనా కాదా? 9 5 3 4 3 3 0. క్వశ్చన్ అయిపోయినట్టేనే లేదా? ఇప్పుడు చెప్పు, నిజంగా దీని ట్యాగ్ మీడియం అవసరమా? క్లియర్గా ఆలోచించు.
కస్టమైజ్డ్గా ఇచ్చాడు, వామ్మో అన్ని జీరోస్తో కంపేర్ చేయాలి, నెక్స్ట్ అది అందుకే మీడియం, అరే అందుకు కాదు మీడియము, పిచ్చ ఈజీ ప్రాబ్లం, ఇది పేరుకే మీడియము అని. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. అండ్ బట్ బిఫోర్ దట్ నేను చెప్తున్నాను, బబుల్ సార్ట్ బేసిస్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి బబుల్ సార్ట్ బేసిస్ మీద నేను ఇంప్లిమెంట్ చేస్తా. బట్ నువ్వు ఎవరైతే ఇదే ప్రాబ్లమ్ని సెలక్షన్ సార్ట్తో కూడా చేయొచ్చు, ఇదే ప్రాబ్లమ్ని ఇన్సర్షన్ సార్ట్తో కూడా చేయొచ్చు. అరే సింపుల్గా ఏం చేస్తున్నాము, సార్ట్ చేస్తున్నాము, లైక్ స్వాప్ చేస్తున్నాము, బట్ ఒక కండిషన్ మీద. అదే కండిషనల్ బేసిస్ మీద సెలక్షన్ సార్ట్లో ఎలా ఆలోచించాలో చెయ్యి, అదే కండిషనల్ బేసిస్ మీద ఇన్సర్షన్ సార్ట్లో అయితే ఎలా ఆలోచించాలో చెయ్యి. ఎవరైతే అలా చేస్తారో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు పిన్ దేర్ కామెంట్. సింపుల్గా హింట్ కూడా ఇస్తున్నా, క్లియర్గా చూడు. ఇక్కడ బబుల్ సార్ట్ కాబట్టి పక్కనే చేశాను. సపోజ్ సెలక్షన్ సార్ట్ అయితే ఫస్ట్ ఏంటి, ఇనీషియల్గా ఇదే నా మినిమం అనుకుంటావా, అంతేనే కదా. సో ఇక్కడ నువ్వు దేని బేసిస్ మీద చేయాలి, మినిమంని ఎక్కడ పంపించాలి అంటే మన ఈ పర్టిక్యులర్ కండిషనల్ బేసిస్ మీద మినిమం అంటే 30, ఆ 30 లాస్ట్కి పంపించేలాగా దీన్ని అసైన్ చేసుకో. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ నేను ఏదైతే స్వాప్ చేయాలనుకున్న కండిషన్ ఇది, దీంతో చెక్ చేస్తా ఈ రెండిట్లో ఏది పెద్దది, ఆబ్వియస్ లైక్ ఏది చిన్నది అనేసి చెక్ చేసుకుంటా, ఇది చిన్నది, సో మై మినిమం విల్ బి దిస్ వన్. నెక్స్ట్ అప్పటిదాకున్న అప్డేటెడ్లో అప్పటిదాకున్న మినిమంతో దీన్ని కంపేర్ చేస్తా, ఏది పెద్దది స్టిల్ ఇదే, నెక్స్ట్ ఏది పెద్దది స్టిల్ ఇదే, ఏది చిన్నది స్టిల్ ఇదే, అంటే ఇక్కడ మినిమం ఉందని తెలుసు, ఎక్కడ పెట్టాలి, లాస్ట్లో పెట్టాలి. అర్థమైందా? ద సేమ్ వే ఇన్సర్షన్ సార్ట్ కూడా. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఆన్ బబుల్ సార్ట్. నువ్వు డెఫినెట్గా సెలక్షన్ సార్ట్ కానీ బబుల్ సార్ట్లో కానీ చేయాల్సిందే అని ఎవరైతే కామెంట్ చేస్తారో నేను డెఫినెట్గా వాళ్ళది పిన్ చేస్తాను. సో ఇప్పుడు సింపుల్గా నేను ఎలాగైతే మనం బబుల్ సార్ట్కి రాస్తామో ఆ పర్టికులర్ బేసిస్ మీద వెళ్ళిపోదాము. నమ్స్ డాట్ లెంత్ ఎంతైతే ఉన్నాయి అక్కడ దాకా. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి నేను మళ్ళీ చెప్పదలుచుకోవాలి, n-i-1 వాట్ ఎవర్ ఇది ఉందో ఇదంతా ఫిక్స్. నీకు ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే నేను డెడికేటెడ్గా డిఎస్ఎన్ తెలుగులోనే స్క్రాచ్ అని చెప్తున్నాను. నీకు 0% నాలెడ్జ్ ఉన్నా అది ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, స్వాప్ చేయాలా అనేది ఒక కండిషనల్ బేసిస్ మీద చెక్ చేస్తున్నా. ఆ కండిషనల్ బేసిస్ ఇక్కడ నుండి చెప్తాను, ఇక్కడ నుండి చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ దీనికన్నా బెటర్గా నేను రాయొచ్చు, నేను అది కూడా చెప్పబోతున్నాను, స్కిప్ మాత్రం చేయొద్దు, చూడు. సో ఇక్కడ అది నేను స్వాప్ చేయాలా లేదా అని చెప్తాను. సో ఇక్కడ ఏంటి, నా కస్టమైజ్డ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఇక్కడ నాకు సింపుల్గా ఇంటూ ఏ ఇంటూ బి అని వస్తే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏబిని స్ట్రింగ్స్లో కన్వర్ట్ చేస్తున్నా. నాకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ ఏబి అనే ఒక పాసిబిలిటీ. సో ఇక్కడ సింపుల్గా ఏ ప్లస్ దాంట్లో ఏబిని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి, బిఏ, అవునా కదా. సో ఈ బిఏలో ఇక్కడ సింపుల్గా బి ప్లస్ ఏని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది కండిషనల్ బేసిస్ మీద నేను చెక్ చేయాలా లేదా అంటే సింపుల్గా ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఏబి డాట్ అంటే ఇక్కడ ట్రూని రిటర్న్ చేస్తే నేను స్వాప్ చేయాలని చెప్తున్నా. దాని మీనింగ్ ఏంటి ఇక్కడ, ఇప్పటిదాకా మనం చేసుకున్న డిస్కషన్లో సపోజ్ ఇక్కడ 9-5 తీసుకుందాం. సారీ ఇక్కడ 5-9 ఉంది కాబట్టి వీ కెన్ స్టిక్ విత్ దట్ 5-9 అనమాట. సో ఇక్కడ నాకు 2 పాసిబిలిటీస్ ఏబి బిఏ, అంటే ఇక్కడ ఏమొచ్చింది 5-9, ఇక్కడ 9-5 వచ్చింది, అవునా. సింపుల్గా ఇది ఇప్పుడు స్ట్రింగ్స్లో ఉన్నాయి కాబట్టి నేను డాట్ కంపేర్ టు మెథడ్ వాడచ్చా లేదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎప్పుడు ట్రూని రిటర్న్ చేయాలి, ఎప్పుడైతే నేను ఈ రెండింటిని స్వాప్ చేయాలి అనుకుంటున్నాను. ఎప్పుడు స్వాప్ చేస్తాను, ఎప్పుడైతే బిఏ అనేది నాకు పెద్దది అనిపించిందో, అవునా. ఎందుకు 95 పెద్దది అనిపిస్తే అంటే సింపుల్గా బిఏ అనేది పెద్దది అని అంటే ఇఫ్ ఇన్ కేస్ నీకు కంపేర్ టు ఎలా వర్క్ అవుతుందని తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తాను. బట్ నీకు స్ట్రింగ్సే తెలియకపోతే దానికి డెడికేటెడ్గా వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయి. సో కంపేర్ టులో మనకు వచ్చే థింగ్స్ ఏంటి, ఐదర్ 0, ఇంకోటి నెగిటివ్లో ఆన్సరు, ఇంకోటి పాజిటివ్లో ఆన్సరు, అవునా. 0 అంటే ఏంటి, 2 ఇచ్చిన స్ట్రింగ్స్, ఆ కంపేర్ చేయబోతున్న ఇక్కడ ఏ అనే స్ట్రింగ్ బి అనే స్ట్రింగ్ 2 ఈక్వల్ అని. నెగిటివ్లో వచ్చిందంటే ఏంటి, ఇక్కడ ఏదైతే కంపేర్ చేస్తున్నానో ఏ అనేది అది బి కన్నా తక్కువలో ఉంది కాబట్టి నెగిటివ్స్లో ఉండిద్ది,
అవునా? నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే ఏంటి, ఏ అనేది ఎక్కువ ఉంది, అంటే ఈ పాజిటివ్ అనేది ఏదైతే ఉందో మన కండిషనల్ బేసిస్ మీద, అంటే మనకు కావాల్సిన కస్టమైజ్డ్ సార్ట్లో పాజిటివ్ వచ్చింది అంటే నేను సింపుల్గా స్వాప్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు దాని బేసిస్ మీద ఎలా రాయాలి, ట్రూ రిటర్న్ చేస్తున్నాను అని అంటే దాన్ని నేను స్వాప్ చేస్తున్నాను అని అర్థం. ఎప్పుడు స్వాప్ చేయాలి, బి అనేది గ్రేటర్ అయితే. అంటే నేను ఇక్కడ ఏ కండిషన్స్ పెట్టాలి, బిఏ అండ్ కంపేరింగ్ విత్ ఏబి. అర్థం కాలేదు, ఒకసారి మళ్ళా చూడు, క్లియర్గా చెప్తున్నా చూడు. ఇక్కడ నేను స్వాప్ చేస్తా ఇప్పుడు ట్రూ అనేది వచ్చినప్పుడు. ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తాను, బిఏ అనేది గ్రేటర్ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ నేను ఏబి డాట్ కంపేర్ బిఏ చేయాలా, బిఏతో ఏ కంపేర్ చేయాలా, దానికే క్లియర్గా చెప్తున్నా. కంపేర్ టులో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి 0, నెగిటివ్, పాజిటివ్. పాజిటివ్ వచ్చింది అంటే మనకు కావాల్సిన ఇక్కడ బిఏ అనేది గ్రేటర్ అని చూపించాలి. అంటే బిఏ అనేది గ్రేటర్ అని చూపించాలంటే సింపుల్గా ఇక్కడ ఇలానే కదా రాయాల్సినప్పుడు, బిఏ డాట్ ఏబితో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు ఈ పర్టికులర్ కేసులో నాకు ట్రూ వచ్చింది అంటే విచ్ మీన్స్ బిఏ ఇస్ గ్రేటర్. సో అప్పుడు నేను స్వాప్ చేస్తున్నా. అలా కాదు నేను ఏబిఏ పెడతాను అంటే దాన్ని తగినట్టు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఆలోచించి రాయి. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. ఎలా రాసిన దాని ఎజంప్షన్ కదా. నా ఎజంప్షన్ ఏంటి, ట్రూ ఎప్పుడు ఇస్తాను, బిఏ అనేది గ్రేటర్ అయినప్పుడు. బిఏ అనేది గ్రేటర్ అయినప్పుడు తెలిసింది, అరే బిఏతో కంపేర్ చేసి ఏబితో చేసినప్పుడు. కాబట్టి ఇలా రాస్తున్నా. సో నీ ఆలోచన పర్స్పెక్టివ్లో ఎలా వెళ్ళాలి అనే దాని బేసిస్ మీద నువ్వు రాయి. ఇక్కడ బిఏ డాట్ కంపేర్ టు అని పెట్టి ఏబి రాస్తున్నా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ నాకు గ్రేటర్ దాన్ 0 వస్తే, పాజిటివ్ నోట్ వస్తే సింపుల్గా ఐల్ బి రిటర్నింగ్ ట్రూ. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయినా లేకపోతే లెస్ దెన్ అయినా స్వాప్ చేయాలా అక్కర్లేదు. ఇప్పుడు 2 9లు వస్తే నువ్వు స్వాప్ చేయాలా అక్కర్లేదు. అందుకే ఓన్లీ పాజిటివ్ నోట్లో ఉన్నప్పుడు మాత్రమే స్వాప్ చేస్తున్నా విచ్ మీన్స్ లీస్ట్గా ఉన్నదాన్ని చివరిలో పెడుతున్నాను. సో ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు రాశానో కస్టమైజ్డ్గా ఏ కమ బి అనే బదులు ఇక్కడ ఏం చేయాలి, ఏముంది నమ్స్ ఆఫ్ జే, లైక్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ జే ఉందో దాంతో పాటు నమ్స్ ఆఫ్ జే ప్లస్ 1 పక్కన పంపిస్తా. సో సింపుల్గా ఇప్పుడు రెగ్యులర్ స్వాప్ నమ్స్ ఆఫ్ జే అని ఇక్కడ వచ్చేసి నమ్స్ ఆఫ్ జే ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ జే ప్లస్ 1 అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ నమ్స్ ఆఫ్ జే ప్లస్ 1లో సింపుల్గా టెంప్ అని పెడుతున్నాను. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయింది అని అంటే సింపుల్గా నాకు కావాల్సిన కస్టమైజ్లో అయిపోయినట్టేనే లేదా. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు దీన్ని నేను స్ట్రింగ్స్లో మార్చాలి. సో సింపుల్గా నేను ఇక్కడ స్ట్రింగ్ డాట్ ఇది ప్లస్ అది చేసేయచ్చు. బట్ అది ఆబ్వియస్గా ఎక్స్ట్రా టైం పట్టింది కాబట్టి ఐఎమ్ స్ట్రైట్ అవే యూజింగ్ స్ట్రింగ్ బిల్డర్ అనమాట. సో మేబీ ఐఎమ్ స్టికింగ్ విత్ ద రెగ్యులర్ అజంప్షన్. సో స్ట్రింగ్ బిల్డర్లో పెట్టేసి ఇప్పుడు వాట్ ఎవర్ మై నమ్స్ ఉందో ఈ నమ్స్ని నేను ట్రావర్స్ చేసి ఈ నమ్స్ డాట్ లెంత్ దాకా ఎస్బి డాట్ అపెండ్ సింపుల్గా నమ్స్ ఆఫ్ ఐని చేసేస్తున్నాను. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను స్ట్రింగ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి. సో ఐఎమ్ సింప్లీ స్ట్రింగింగ్ టు స్ట్రింగ్. సో ఒక్కసారి దీన్ని మనము ఇప్పుడు రన్ చేద్దాము. అండ్ మళ్ళా చెప్తున్నాను, అరే పేరుకే మీడియము, నువ్వు దాని కంగారు పడిపోయి అలానని చేయగల. అరే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే సార్ట్ చేసిన దాని బేసిస్ మీద ఇవ్వాలి. మనకున్న ఏంటి, సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, సెన్సేషన్ సార్ట్. ఫ్యూచర్లో ఇంకొన్ని చెప్పుకోకపోతే అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం దాని బేసిస్ మీద. అంతకన్నా ఈ క్వశ్చన్లో ఏముంది చెప్పు. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లేదు అండ్ ఆఫ్ కోర్స్ ఫైన్, ఇక్కడ ఓన్లీ ట్రూ అయితేనే రిటర్న్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే మనం ఫాల్స్ చేస్తాము. సో ఇదంతా అక్కర్లేదు అని అనుకుంటే సింపుల్గా వీ కెన్ డైరెక్ట్లీ డూ బిఏ డాట్ కంపేర్ టు ఐఎమ్ కంపేరింగ్ విత్ ఏబీ పార్ట్ గ్రేటర్ దెన్ 0. డన్, సింప్లీ డన్. సో ఇలా మనం చేసేస్తే అయిపోయింది. సో లైక్ ఆటోమేటిక్గా అదే ట్యాకిల్ చేసేసింది. అఫ్ కోర్స్ ఈ చిన్న మిస్టేక్స్ వస్తానంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. జనరలైజ్డ్గా మనం కోడ్ ఆలోచించామా, మెయిన్ థీమ్ అనేది ఆలోచించామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ 95343330 వచ్చేసిందా లేదా. ఒక్కసారి దీన్ని ఇప్పుడు స్పీడ్గా సబ్మిట్ చేసేద్దాము. అని నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను చేస్తున్న ఈ కాపీ పేస్ట్ లాంటిదే. సో ఒకసారి దీన్ని ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాము. అని ఇక్కడ నీకు స్ట్రింగ్ బిల్డర్ వద్దు అని అనుకుంటే అరే స్ట్రింగే తీసుకో, ప్లస్ చేసుకుంటే వెళ్ళి అది టైం కన్స్యూమింగ్ ఇట్లాంటివన్నీ చాలాసార్లు మాట్లాడేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, 0 0 వచ్చినప్పుడు
ఇక్కడ స్టిల్ 0 0 అని ఇస్తుంది, బట్ అది ఫ్యాక్ట్ కాదు కదా, ఇక్కడ ఓన్లీ సింగిల్ జీరోనే ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి, అరే ఏముంది అన్ని ఇప్పుడు ఫస్ట్ లైక్ వాట్ ఎవర్ హోల్ డేటా కన్వర్ట్ అయిన తర్వాత అంటే సింపుల్గా ఈవెన్ దో నేను ఏదైతే అంటే సపోజ్ నాకున్న డేటాలో అన్ని జీరోలు ఉండి ఒక దాంట్లో 9 ఉన్నా అది డెఫినెట్గా మన అల్గోరిథం అయ్యేసరికి 9,000 లాగా అయిపోద్దా. ఇఫ్ ఇన్ కేస్ ఇలా అయ్యింది కూడా ఇనీషియల్ది 0 ఉందంటే డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ అన్ని జీరోలు ఉంటాయని చెప్పచ్చా లేదా, అరే ఆబ్వియస్గా. సో ఇప్పుడు ఫస్ట్దే జీరో ఉంటే సింపుల్గా జీరోని స్ట్రింగ్ రిటర్న్ చెయ్యి అనగేన్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత డాట్ స్ట్రింగ్ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ క్యార్ ఎట్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అయితే సింప్లీ ఐఎమ్ రిటర్నింగ్ 0 స్ట్రింగ్. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఎస్పీ డాట్ లైక్ ఐఎమ్ అగైన్ మేకింగ్ అ టూ స్ట్రింగ్. దీన్ని నువ్వు ఆబ్వియస్గా లైక్ దానికన్నా ప్రీవియస్గా రాసి ఇది చెక్ చేయొచ్చు, ఇట్స్ డెఫినెట్లీ ఫైన్. సో మళ్ళీ నేను ఈ టెస్ట్ కేస్ని యూస్ చేసి ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను, యాక్సెప్టెడ్. సో ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. అండ్ మళ్ళా చెప్పే మాట ఇప్పుడే రిజాల్వ్ అయ్యి లైక్ ఇప్పుడే ప్రూవ్ చేశాను. అరే ఒక మిస్టేక్ వచ్చేసిందని మొత్తం తప్పంటే కాదు, ఆ చిన్న మిస్టేక్స్ వంద గులో నీకు వచ్చేస్తాయి, ఇట్స్ నాట్ బిగ్ డీల్ కదా. మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, అరే ఏముంది సింపుల్గా బబుల్ సార్ట్ వాడుతున్నాము అంటే n స్క్వేర్. లేదు మరి అక్కడ ఇఫ్లో మనం ఒక కండిషన్ రాసావు కదా, మరి అదేంటి అంటే అది ఎంత లోపల కంపేరిటివ్ మెథడ్ రాసాము. సో క్వశ్చన్ బేసిస్ మీద మనకున్న కంపేరిటివ్ మెథడ్ ఇది చూసుకుంటే ఈ నమ్ ఆఫ్ లెంత్ అంతా 10 to the power of 9 అంటే ఎట్ మ్యాక్స్ 10 digits అయినా ఉండేది. 10 స్క్వేర్ అంటే 100 అంటే 3 10 to the power of 9 అంటే +1 10 digits. 10 digitsని అంటే 10 digit ఆఫ్ స్ట్రింగ్స్ని కంపేర్ చేసుకోవడానికి లేదా కాన్స్టెంటే కదా 10 20 స్టిల్ కాన్స్టెంటే కదా, అంటే సింపుల్గా ఇప్పుడు నేను దీని యొక్క టైం కాంప్లెక్సిటీ n స్క్వేర్ అని చెప్పచ్చా లేదా, ఆబ్వియస్గా. కాబట్టి మన దగ్గర లాస్ట్లో వచ్చింది. మరి దీన్ని తగ్గిలేము. అరే ఎందుకు తగ్గిలేము, జస్ట్ ఈ కండిషన్ని వాడావు. ఆల్రెడీ మార్కెట్లో మనకి n-log n మెథడ్లో సాల్వ్ చేసే కండిషన్స్ ఉంటాయి అని చెప్పాను. ఆల్రెడీ ఇప్పటిదాకా చేసిన వీడియోస్లో సింపుల్గా జావాలో అయితే ఎరేస్ డాట్ సార్ట్ అనే దాంట్లో ఇఫ్ ఇన్ కేస్ మన నమ్స్ని పంపిస్తే ఆ నమ్స్ సార్ట్ అయితే అన్నాం. బట్ ఇక్కడ ఏంటి కస్టమైజ్డ్ రాయాలి. ఏదైతే ఈ కస్టమైజ్డ్ మనం ఇప్పుడు ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఉందో అంటే సింపుల్గా ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఉందో దీన్ని ఇక్కడ అపెండ్ చేసేస్తే ఆ కస్టమైజ్డ్ బేస్ మీద అయిపోద్దా లేదా, అదే కదా మనం చూసింది ఇప్పటిదాకా చేసిన వీడియోస్లో. లైక్ ఏదైతే కస్టమైజ్డ్గా ఉందో సింపుల్గా అదే ఇక్కడ లేదు కష్టం అంటే నాకు తెలియదు, నాకు ఊప్స్ రాలేదు కదా అంటే అరే ఈ పర్టికులర్ అర్థమైతే అక్కడ చేస్తున్న సింటాక్స్ వదిలేసి ప్రాసెస్ని గమనించు. వన్స్ ఊప్స్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు రాస్తున్నాము, దీన్ని ఏమంటారు, దాని అఫీషియల్ నేమ్స్ ఏంటి అని అన్నీ చూద్దాం. బట్ జస్ట్ ఒక సింపుల్ అవేర్నెస్ కింద ఇస్తున్నాను. వీటిని ఇక్కడ డైరెక్ట్గా రాస్తే లాంబ్డా ఫంక్షన్స్ అంటాము. దీన్ని కూడా సపరేట్గా ఒక క్లాస్ క్రియేట్ చేసి అదంతా హడావిడి చేస్తే మనం కంపారేటర్స్ అంటాము. ఇవి కొంచెం కూడా బై హార్ట్ లేకుండా ఊప్స్ అప్పుడు చెప్పుకుందాము. బట్ ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకు కావాల్సిన పర్స్పెక్టివ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూసేద్దాము. ఇప్పుడు మనం సింపుల్గా ఆ కస్టమ్ కంపారేటర్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే, ఇక్కడ అరేస్ డాట్ సార్ట్ అని ఇస్తాము అని ఇక్కడ మనం నమ్స్ అని ఇద్దాము అని ఇక్కడ మనకు కావాల్సిన కస్టమ్ని రాద్దాము. బట్ బిఫోర్ దట్ చెప్తున్నాను, ఇక్కడ ఏదైతే మనం కస్టమ్కి కింద మార్చుకోవాలనుకుంటున్నామో అక్కడ డైరెక్ట్గా ప్రిమిటివ్ అరే లైక్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్న అరేస్ని అలో లేదు, మనకి నాన్ ప్రిమిటివ్ టైప్ ఉండాలి. ఈ అరేస్ మొత్తాన్ని వ్రాపర్ క్లాస్లో మనం మార్చాలి. సో సింపుల్గా దానికి అయితే నువ్వు కంప్లీట్గా వ్రాపర్ క్లాస్ వాడచ్చు, లేకపోతే ఎలాగో క్వశ్చన్ ఆల్రెడీ స్ట్రింగ్స్ ఫార్మేట్లో మనం చేయాలి కాబట్టి ముందుగానే స్ట్రింగ్స్ ఫార్మేట్లోకి మార్చేసుకుందాము. సో దట్ నీకు ఆ క్లారిటీ కూడా ఉంటుంది. ఓకే, సో మేబీ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ARR అండ్ దెన్ I'll make it as nums.length. సో ఇప్పుడు ఈ అరేని ట్రావర్స్ చేస్తూ ఏదైతే నా డేటా ఉందో ఈ nums.length దాకా ట్రావర్స్ చేసి ఇక్కడ ARR ఆఫ్ ఐలో whatever స్ట్రింగ్ డాట్ వాల్ ఆఫ్ మై కరెంట్ ఉన్న నమ్స్ని, సో అదే ఫార్మేట్లో ఆ వాల్యూని చేంజ్ చేయకుండా దాన్ని అక్కడే పెడుతున్నాను, అది స్ట్రింగ్ ఫార్మేట్లో. ఓకే, సో సింపుల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే నాకు ఇప్పుడు అప్డేటెడ్ ఉన్న నాన్ ప్రిమిటివ్ అరే టైప్ లైక్ స్ట్రింగ్ టైప్ ఉందో దాంతో నేను ఇప్పుడు స్ట్రింగ్ బేస్డ్ మీద కంపారిజన్ చేస్తున్నా. అంటే సింపుల్గా నాకు వచ్చిన 2 పారామీటర్స్ తీసుకొని అండ్ ఐమ్ రైటింగ్ హియర్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియపోతే
కొంచెం కూడా కంగారు పడద్దు, ఇట్స్ ఓకే. మనం కంప్లీట్గా ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు చూద్దాము. అండ్ యా, సో ఇక్కడ సింపుల్గా ఏదైతే డేటా ఉందో లోపల అండ్ ఐఎమ్ రైటింగ్ దిస్ పార్ట్. సో ఐఎమ్ కాపింగ్ దిస్ పార్ట్ అండ్ ఇక్కడ ఆ ఏబీబీ నేను ఏదైతే ఇస్తున్నానో ఎక్కడ చేస్తున్నాను అండ్ డైరెక్ట్గా కంపేర్ చేసి రిటర్న్ చేస్తున్నాను. సో వన్స్ ఈ ఫార్మాట్ అంతా అయిపోయిన తర్వాత నాకు డైరెక్ట్గా అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ థింగ్ని కూడా చేసేయచ్చు. సో నాకు కావాల్సిన కస్టమ్ కంపారిటర్ అరేతో అయిపోయింది. ఇలా ఎందుకు ఇనిషియలైజ్ చేశాను, లైక్ ఇలా ఎందుకు చేశాను అంటే అదే సింపుల్ రీజన్. ఇప్పటిదాకా మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో అది బబుల్ సార్ట్ విత్ ఈజ్ అండ్ స్క్వేర్. ఈ అరే సార్ట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో ఇక్కడ వాడే సార్టింగ్ ఏంటి, ఎన్ లాగ్ ఎన్. దానికోసమే నేను ఇక్కడ రాసుకుంటున్నా. ఎలాగైతే బబుల్ సార్ట్లో నువ్వు ఇంప్లిసిట్ ఇంటర్నల్గా నువ్వు కస్టమ్గా రాసుకున్నావో ఇక్కడ కస్టమ్ థింగ్ నేను రాసేలా చేస్తున్నాను. ఇది అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్, బట్ ఆ బ్లూ ప్రింట్ని గుర్తుపెట్టుకో యాజ్ ఆఫ్ నౌ. సో ఇట్ విల్ బి డన్. సి, సో సింపుల్గా వన్స్ ఈ ఫార్మాట్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఆల్రెడీ సార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి, సో సింపుల్గా నాకు ఇప్పుడు ఈ అరే ఆల్రెడీ సార్టింగ్లోనే ఉంది కాబట్టి, సో ఐఎమ్ డైరెక్ట్లీ కన్వర్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ దిస్ అనమాట. సో ఇప్పుడు ఐ విల్ గో విత్ ద ఏఆర్ఆర్ పార్ట్ అండ్ ఐఎమ్ అపెండింగ్ ఏఆర్ఆర్ అండ్ డైరెక్ట్లీ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. సో అగైన్ ఇక్కడ చిన్న థింగ్ కాబట్టి అఫ్ కోర్స్ మనం దాన్ని తర్వాత చూసేద్దాము, ఇక్కడ పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి. See 9534330. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్షన్ వరకు నేను ఇక్కడ దాకా కట్ చేసి అక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. అండ్ యా, ఐ కెన్ రిమూవ్ దిస్ పార్ట్ నౌ. సో ఈ హోల్ పార్ట్ అంతా రిమూవ్ చేయొచ్చు. ఐఎమ్ పుట్టింగ్ యాజ్ లాస్ట్ పార్ట్ సో దట్ ఆ చిన్నది ఐ డోంట్ వాంట్ టు రీరైట్ అగైన్. సి, ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు ఒకసారి సబ్మిట్ కూడా చేసేద్దాము. సి, యాక్సెప్టెడ్. అండ్ యా, ఇక్కడ ఆల్రెడీ మన ఏఆర్ఆర్ అనేది స్ట్రింగ్స్ కాబట్టి మళ్ళీ దీన్ని ఎందుకు స్ట్రింగ్స్ కింద చేయడం, అక్కడ ఏదో డైరెక్ట్గా వాడాను కాబట్టి కాపీ పేస్ట్ చేసా. సో వీ కెన్ రిమూవ్ దిస్ పార్ట్ ఆల్సో, అవునా? సో సింపుల్గా ఇలా రిటర్న్ చేసాం, లైక్ ఇలా రిమూవ్ చేశాను కాబట్టి ఐ కెన్ సబ్మిట్ దిస్ వన్. బట్ ఆబ్వియస్గా ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ చేయాలి. ఇప్పుడు ఆ బిఏ కాస్త ఇప్పుడు ఇక్కడ సింపుల్గా బి ప్లస్ ఏ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏబి కాస్త ఏ ప్లస్ బి చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే ఉంది కాబట్టి ఐ కెన్ రిమూవ్ సింపుల్గా ఈ పార్ట్. సి, ఇదంతా అర్థం కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. వన్స్ ఆబ్జెక్ట్ ఊప్స్ రాగానే నీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, సో ఒక స్టేట్మెంట్ కాబట్టి ఐ కెన్ లైక్ కంప్లీట్గా రిమూవ్ చేశాను. యాక్సెప్టెడ్. ఒకసారి దీన్ని మళ్ళీ సబ్మిట్ చేసేద్దాము. అగైన్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్. ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే యూ కెన్ సపోర్ట్ మీ యూజింగ్ సూపర్ థ్యాంక్స్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతామమ్మా. సో ఇప్పుడు మనం అదే కోడ్ని పైథాన్లో ఎలా కూడా చూద్దాము. సో కొంచెం కూడా ఏదైతే లాజిక్ చెప్పానో అది లాజిక్కి దీనికి కొంచెం కూడా తేడా ఉండదు. అండ్ ఆబ్వియస్గా ఇనిషియల్గా ఉన్న డేటాని నేను స్ట్రింగ్స్లోకి మార్చేస్తున్నాను. వన్స్ అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నా కస్టమ్ కంపారిటర్ని ఇంప్లిమెంట్ చేశాను. సి, బి ప్లస్ ఏ గ్రేటర్ అయితే ఆబ్వియస్గా నాకు కావాల్సింది 1. ఇఫ్ ఇన్ కేస్ తక్కువ అయితే -1, ఈక్వల్ అయితే 0. బేస్డ్ ఆన్ దిస్ అండ్ ఐఎమ్ అప్లయింగ్ మై కస్టమ్ సార్ట్. సో ఇక్కడ కస్టమ్ కంపారిటర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ లైక్ ఎలాగైతే రెగ్యులర్ జావా చేస్తుందో ఇక్కడ కూడా అదే చేస్తుంది. వన్స్ ఇక్కడ నుండి నాకు ఆ సార్టెడ్ అయిన అరే రంగానే సో ఐఎమ్ మేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ దిస్ రిజల్ట్. సో అక్కడ నా ఫస్ట్ దాన్ని చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే 0 చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే నా రిజల్ట్ని డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తున్నాను. సో ఒక్కసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. Accepted. So if in case నీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. And that's it for this video. Thank you.